ప్రస్తుతం నేను అమరావతిలో ఈరోజే ప్రారంభమైన సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నాను. ముఖ్యమంత్రి చెప్పినట్టుగా రాజధానికి ఒక రాజమార్గాన్ని ప్రభుత్వం ఈరోజు కొత్తగా డెడికేట్ చేసింది. ఒకసారి నా వెనకాల షేప్ చూస్తే మీకు ఇక్కడ ఒక ఎస్ షేప్లో రోడ్డు ఉంటుంది. సాధారణంగా సీడ్ యాక్సెస్ రోడ్ని స్ట్రైట్ లైన్లా నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. సో ఎస్ ఆకారం రావడానికి గల కారణాల మీద సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. టీడీపీకి సంబంధించిన కొందరు నేతల భూములను తప్పించడానికే అక్కడ స్ట్రైట్గా రాకుండా అక్కడ కర్వ్ తీసుకుంది. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం కొంతమందికి బెనిఫిట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇట్లా రకరకాల కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం దాని మీద అధికారికంగా స్పందించాల్సినంత దిశగా చర్చ జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం అధికారికంగా స్పందించింది, దాని మీద ఒక వివరణ ఇచ్చింది. అందులో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలో ఎలాంటి వాస్తవం లేదని చాలా ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో నిర్మించిపోయే రహదారి కారిడార్లను దృష్టిలో పెట్టుకోవడం, ప్రాంతాల మధ్య కనెక్టివిటీ, భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలు, వీటన్నిటి నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఎస్ ఆకారంలో ఈ రహదారి నిర్మాణం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడి నుంచి భవిష్యత్తులో థర్డ్ ఫేజ్ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభమైనప్పుడు ఇక్కడ నుంచి ఒక ఎలివేటర్ కారిడార్ వెళ్తుంది. సో దాన్ని ఆ రహదారి ఆ ఎలివేటర్ కారిడార్ నిర్మించినప్పుడు ఇది ఇంటర్చేంజ్గా మారే అవకాశం ఉంది. సో ఇంటర్చేంజ్ అన్నప్పుడు ఆ రహదారి కర్వ్స్ ఉంటాయి. అక్కడ కొన్ని చోట్ల ప్రాంతాల మధ్య కనెక్టివిటీ కోసం దీన్ని వేరే రూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే దీన్ని చాలా ప్లాన్డ్గానే నిర్మించామని చెప్పే ప్రయత్నాన్ని ప్రభుత్వం చెప్పింది. సోషల్ మీడియా కథనాలను ఎవరు నమ్మొద్దని చెప్పింది. నేను ఒకసారి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి మనకి ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జి చూస్తే ఇది స్టీల్ బ్రిడ్జి. సాధారణంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మించడానికి కారణం వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ స్టీల్ బ్రిడ్జ్ని త్వరగా నిర్మించింది. ఇది దాదాపుగా 280 మీటర్లున్న ఈ స్పీడ్ బ్రిడ్జ్ని ఇక్కడి నుంచి ఇది కొండవీగు గుంటూరు కెనాల్కి సంబంధించిన దానిపై నిర్మించినది. ఇక్కడి నుంచి ఇటు ఉండవల్లి తాడేపల్లికి అనుసంధానం చేయాల్సిన రహదారి ఇది. మనం ఇక్కడ చూస్తున్న ఈ రహదారి ఎస్ షేప్లో కనిపిస్తున్నది. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉండవల్లి జంక్షన్లో కలుస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్తే తాడేపల్లి వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే విజయవాడకి కనెక్టివిటీ వస్తుంది, రైట్కి వెళ్తే తాడేపల్లి, అటు నుంచి గుంటూరుకి రహదారిపైకి జాతీయ రహదారి వైపు వెళ్ళిపోవచ్చు. సో ఇది జాతీయ రహదారి కనెక్టివిటీతో పాటు విజయవాడకి సంబంధించి అక్కడ కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. విజయవాడకి వేగంగా వెళ్లేందుకు అవసరమైన అక్కడ కూడా ఒక బ్రిడ్జిని నియమించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ఎస్ షేప్కు సంబంధించి ఈ రహదారి మార్గం ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎస్కు సంబంధించిన వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఆసక్తికరంగా మారిన ఎస్ కథనాన్ని మీకు వివరించే ప్రయత్నాన్ని అందుకే చేశాను. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలాగా ఇక్కడ ఎవరి భూములను తప్పించేందుకు ఇది చేయలేదు. ఇది భవిష్యత్ అవసరాలని లేకపోతే రహదారి కారిడార్కి సంబంధించి భవిష్యత్తులో తీసుకునే షేప్స్ని దృష్టిలో ఉంచుకొని అలాగే కొన్ని ప్రాంతాల కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకునే దీన్ని ఈ విధంగా చేయడం జరిగింది తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు అనేది ప్రభుత్వం చెప్పింది. సో దాంట్లో ఎలాంటి అస్పష్టత లేదు. ఇది క్లారిటీగా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది.